నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి ఆగస్టు 1 నుంచి అండి 15వ తారీఖు వరకు అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. రాశికి 12వ ఇంట రాహువు, 6వ ఇంట కేతువు, లాభస్థానంలో శని వక్రీకరించి ఉండడం, అలాగే ద్వితీయ స్థానంలో కుజ బుధ సంచారము, కుజ గురువుల యొక్క సంచారము. ఇక గమనించుకున్నట్లయితే చతుర్థమందు రవి మరియు పంచమమందు శుక్ర బుధ సంచారం. వెరసి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం మరియు దైవానుగ్రహం 50% ఉండడం, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకునే ఆలోచనలో ఉండి కొంతవరకు మీకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం, తద్వారా కొన్ని అనుకున్నటువంటి పనులని మీరు పూర్తి చేసుకోలేకపోతారు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి దాదాపుగా శుభ అశుభ మిశ్రముగా గోచరమవుతుంది. ముఖ్యంగా వివాహార్థులకి ప్రధానంగా ఎక్కువ కష్టపడితే తప్ప వివాహ సంబంధములు కుదిరే అవకాశములు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇక విద్యార్థులకి గనక చూసుకున్నట్లయితే శ్రమ కూర్చితే తప్ప అనుకున్నటువంటి కళాశాలల్లో సీట్లు లభించక ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు మీకు తగ్గట్టుగా ప్రయత్నం ఎక్కువగా చేయండి. మీ యొక్క అదృష్టం కంటే కూడా మీ స్వయం కృషిని నమ్ముకొని కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా అన్ని రకాలుగా మంచి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మీకు మేలు జరుగుతుంది. ద్వితీయ కుజ సంచారము, ద్వితీయ గురు సంచారము, ధన నష్టము కొంత జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. అలాగే ముఖ్యంగా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మీ యొక్క శుభ ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఊహించినటువంటి విధంగా మీకు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని మీరు ఎంతవరకు తగ్గించుకుంటే మీరు అంత మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇతరులకి చెప్పకుండడమే, లేదా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమాచారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఇతరుల యొక్క ఆలోచనలు మీరు పట్టించుకోకండి. మీరే సొంతంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు చేసుకున్నట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి సంబంధించి మీకు మిశ్రమమైనటువంటి ఫలము కలుగుతుంది. వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీరు అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన ప్రాప్తి గోచరమవుతుంది. అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణకి కావచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించి ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడాను సమస్యలు అనేటువంటివి 75% సమస్యలు ధనపరంగా ఉంటాయి, 75% సమస్యలు ధనంతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ రోజుల్లో ధనము ఖర్చు అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుందనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. మీకు గమనించుకున్నట్లయితే 1, 2 తారీఖుల్లో విశేష ధనప్రాప్తి గోచరమవుతుంది. మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, లేకపోతే ధన సహాయము, ఇవన్నీ కూడా మీకు గోచరమవుతున్నాయి. రాని బాకీలు వసూలవుతాయి. ఇక ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో మీకు ఆ వ్యక్తుల నుంచి సంబంధించినటువంటి ధన సమాచారం మీకు అంది మీకు కొంత సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. ఇక 3, 4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరు చేపట్టినటువంటి పనులలో కొంత కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహము, పెద్దల ఆశీర్వచనంతో కనుక మీరు ఈ 3, 4 తారీఖులో కనుక మీరు ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి శుభ ఫలితాలు పొందుతారు.
పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గృహానికి సంబంధించి కావచ్చు, వాహనానికి సంబంధించి కావచ్చు, మరమ్మతులకి కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహోపకరణాలు అనగా ఇంట్లో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ని మీరు కొనుగోలు చేసే అవకాశం 3-4 తారీఖులో గోచరం అవుతుంది. ఇక 5, 6, 7 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, అలాగే ఏ పని యందు శ్రద్ధగా లేకపోవడము, ప్రతి పని యందు కూడాను బద్ధకం ఉండడము, ఏ పని చేయాలన్నా ముందడుగు వేయలేకపోవడం, తద్వారా వృధా కాలయాపన జరిగే అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. ఈ 5, 6, 7 తారీఖుల్లో మీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 8, 9, 10 తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సమయం చాలా అద్భుతంగా గోచరం అవుతుంది. మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క డబ్బులు వసూలు అవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన రాబడి గోచరం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అయితే ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, బదిలీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకి మంచి శుభవార్తలు ఈ 8, 9, 10 తారీఖుల్లో వింటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు రుణములు బాగా అందుతాయి. అంటే ధన సహాయం అనంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీకు అధిక ధన రాబడి కావచ్చు, లేదా మీరు ఏదైనా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ లోన్కి సంబంధించినటువంటి సమాచారం లేదా లోన్స్ శాంక్షన్ అవ్వడమో ఈ 8, 9, 10 తారీఖులో మీకు గోచరమవుతుంది. ఇక 11, 12 తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామి వలన కావచ్చు, జీవిత భాగస్వామి వలన కావచ్చు, కొన్ని అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఆనందంగా ఉండగలిగేటువంటి పరిస్థితి, ధన రాబడి గోచరమవుతుంది. ఇక 13, 14, 15 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కొంత మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది, లేదా బాగా ధన వ్యయం అధికంగా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ 13, 14, 15 తారీఖుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి మేషరాశి ప్రేక్షకులు గమనించుకోవాలి. వృషభ రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందామా. రాశిలోనే కుజ గురుల యొక్క సంచారం, తృతీయమందు రవి, చతుర్థమందు శుక్ర బుధులు, పంచమందు కేతువు, లాభస్థానమందు రాహు మరియు దశమ స్థానమందు శని వక్రీకరించి ఉండడం. వెరసి చూసినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం, దైవానుగ్రహం కూడా ఉండడం. వెరసి ఈ వృషభ రాశి వారికి గత మాసము కంటే ఈ యొక్క మాసము కొంత తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి నిరుద్యోగస్తులకి చక్కటి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే బదిలీలకు సంబంధించి కావచ్చు, ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా మేలు జరిగే సంఘటనలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అయితే అతి ఆత్మవిశ్వాసం మీ యొక్క సమస్యలకి ఇంకా ఉధృతంగా అవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం అతిగా తగ్గించుకుంటే చాలా మటుకు మీరు మంచి విజయాలను పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాకపోతే కొన్ని సమయాల్లో వృధా కాలయాపన అధికంగా ఉండడమే మీరు చేసేటువంటి పనులలో మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. మంచి అనుకున్నటువంటి కళాశాలలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి, సీట్ సంపాదించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీ యొక్క శక్తి మేర దైవానుగ్రహంతో, పెద్దల ఆశీర్వచనతో మీరు ముందడుగు వేస్తే అనుకున్న చోట మీరు సీట్ సంపాదించుకోగలుగుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా FMCG రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఉంటుంది. కాకపోతే తీపి వస్తువుల యందు మక్కువ తగ్గించుకోవడం చాలా మటుకు మీకు కొంత ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏతావాత అన్ని రకాలుగా శుభయోగమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. అలాగే అధికారుల యొక్క అండదండలతో అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అధిక ధన రాబడి అనేటువంటిది మీకు గోచరమవుతుంది. కాకపోతే ఖర్చుల యందు కాస్త మీరు శ్రద్ధ పెట్టి అనుకున్నటువంటి విధంగా ఖర్చులు కనుక మీరు కొంతవరకు తగ్గించుకున్నట్లయితే చాలా మటుకు లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వృషభ రాశి వారు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడా సమస్యలు అనేటువంటివి 75% సమస్యలు డబ్బుతోనే వస్తాయి. ఆ సమస్యలు డబ్బుతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆందోళనలు ఎప్పుడుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఈ ఆగస్టు నెలలో మీకు ధన ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీ మనస్సు కలత చెందే సంఘటనలు మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వల్ల కలుగుతాయి. కాబట్టి మీరు ఎంతవరకైనప్పటికీ కూడాను మౌనాన్ని ఎంత ఎక్కువగా ఆశ్రయిస్తే, ఎంతగా మౌనంగా ఉంటే అంతవరకు మీరు సమస్యలను తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. కంటికి సంబంధించినటువంటి సమస్యలు గోచరమవుతున్నాయి. ఇక 3, 4 తారీఖుల్లో
ప్రధానంగా ఉద్యోగస్తులకి మంచి శుభవార్త వింటారు, నిరుద్యోగులు మంచి శుభవార్త వింటారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, చేతి వృత్తులు కులవృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం కలిగే అవకాశం ఉంటుంది. మిత్రుల హితుల సన్నిహితుల యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. ఇంకా 5, 6, 7 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీరు చేసేటువంటి ప్రతి పనులలో ఏదైనా కానీ నూతనంగా తలపెట్టిన పనులు కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా మీరు చేసేటువంటి పనులలో 5, 6, 7 తారీఖుల్లో అనుకున్నటువంటి పనులు సకాలానికి సాగకపోగా ఆటంకాలతో ముగుస్తాయని చెప్పొచ్చు. కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా చక్కబెడతారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖుల్లో వృధా కాలయాపన జరుగుతుంది. అనుకున్నటువంటి పనులు చేయలేకపోవడము, ప్రతి పని యందు కూడాను బద్ధకంగా ఉండడము, అంతేకాకుండా ఆరోగ్యం కూడా కొంత దెబ్బతినే అవకాశం 8, 9, 10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ పని యందు కూడా అన్ని ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చలేనటువంటి పరిస్థితి. కావున దీనికి తగ్గట్టుగా ఇటువంటి సమయంలో ప్రధానంగా మీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ అనేటువంటిది మీకు ఉన్నటువంటి కారణం చేత, నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి 8, 9, 10 తారీఖుల్లో మీరు నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా లేదా వ్యక్తిగతంగా ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక 11, 12 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. మీకు రుణానికి సంబంధించినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి 11, 12 తారీఖుల్లో గోచరమవుతుంది. ఇక 13, 14, 15 తారీఖుల్లో మీ జీవిత భాగస్వామితో వచ్చేటువంటి సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామి కావచ్చు, లేకపోతే మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వారి యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అన్ని రకాలుగా ధనప్రాప్తి 13, 14, 15 తారీఖుల్లో ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా 5, 6, 7, 1, 2 తారీఖుల్లో కనుక మీరు కొన్ని నిర్ణయాలు చాలా మటుకు తగ్గించుకుంటే, అనగా వాయిదా వేసుకోగలిగితే చాలా మటుకు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఏతావాత మంచి శుభమైనటువంటి యోగదాయక ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఎంతటి గొప్పవాడైనా విజయానికి అంచు దూరంలో ఆగిపోతాడు. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీశైల క్షేత్రంలో ఈ ఆగస్టు 4వ తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు మీకు ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడాను శాపములు అనేటువంటి ఉంటాయి. కాబట్టి శాప నివృత్తి హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి హోమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మిథున రాశి వారికి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. ద్వితీయమందు రవి, తృతీయమందు శుక్ర బుధులు, చతుర్థమందు కేతువు, దశమందు రాహువు, వ్యయమందు కుజ గురువులు మరియు నవమ స్థానమందు శని సంచారం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ధన వ్యయం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అది మీకు సంబంధించి సరైనటువంటి ధనం వ్యయమే అవుతుంది. అనగా పుణ్య కార్యార్థమై, ధర్మ కార్యార్థమై మీ యొక్క ధనము వెచ్చిస్తారు తప్ప అనవసరమైనటువంటి ధన వ్యయం అయితే మీకు గోచరం అవ్వట్లేదు. ఇక గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావం వలన అనుకున్నటువంటి కొన్ని పనులు మీకు ఆలస్యంగానే ముగుస్తాయని చెప్పవచ్చు. అయితే నవమస్థాన శని సంచార ప్రభావం వలన ప్రధానంగా కోర్టుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, జటిలమైనటువంటి సమస్యలు కావచ్చు, కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి రుణానికి సంబంధించినటువంటి ఏవైతే మీరు అనుకుంటారో అవన్నీ కూడాను శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో అవి మీకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు అందించే విధంగానే మీకు వ్యాపార విస్తరణ కానీ, వ్యాపార పరంగా ఖర్చులు కానీ జరుగుతాయి. అలాగే ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి
ఎప్పట్లానే సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. తర్వాత ఉద్యోగస్తులు మాత్రము ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. అయితే వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధాలు నిశ్చయాలు కుదిరే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి గోచరం అవుతుంది. అలాగే సంతానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మీరు చక్కగా సంతానవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతుందని చెప్పొచ్చు. తర్వాత ఏ మనిషికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి 75% సమస్యలు డబ్బు వల్లనే వస్తాయి. ఆ డబ్బు వల్లనే 75 సమస్యలు తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో సమస్యలు అధికంగా ఉంటాయి, డబ్బులు ఆదాయం అధికంగా ఉంటుంది, ఎప్పుడు డబ్బులు ఖర్చులు అవుతాయి, ఎప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియచేసుకుందాం. ఈ ఆగస్టు 1, 2 తారీఖుల్లో మీరు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంటే ఈ పని చేయడం వల్ల ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఒక ప్రధానమైనటువంటి పని పూర్తి చేసుకున్నాననేటువంటి సంతోషం కానీ, సంతృప్తి కానీ, లేకపోతే ఒక పెద్ద బాధ్యత నుంచి పూర్తి చేసుకున్నామనేటువంటి సంతోషం కానీ, లేకపోతే ఒక పెద్ద బరువు తీరిపోతుంది ఈ పని చేయడం వల్ల అని ఆ పని పూర్తి చేసుకోవడం కానీ 1, 2 తారీఖుల్లో మీరు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా 3, 4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని ఈ యొక్క మిథున రాశి వారు గమనించుకోవాలి. ఇక 5, 6, 7 తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి, వివాహ సంబంధించినట్టు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకి కావచ్చు, మంచి శుభవార్తలు వింటారు, రాని బాకీలు వసూలవుతాయి, అధిక ధన రాబడి కలుగుతుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. స్త్రీలు ముఖ్యంగా సహాయ సహకారాలు అందుతాయి, తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. మీరు చేపట్టేటువంటి ఏ పనులు అయితే ఉంటాయో, కొత్తగా చేపట్టేటువంటి పనులకి జాగ్రత్తలు పాటించండి. 8, 9, 10 తారీఖుల్లో ఆల్రెడీ మీరు కొన్ని పనులు చేసి ఉంటారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా పూర్తి చేసుకునే సందర్భంలో కొంత కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క ఆశీర్వచనం, దైవానుగ్రహంతో ఆ యొక్క కార్యములన్నీ కూడాను నిర్విఘ్నంగా కొనసాగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 11, 12 తారీఖుల్లో వృధా కాలయాపన జరిగే అవకాశము, మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, అలాగే బద్ధకం పెరగడం కావచ్చు, లేదా ఏ పని యందు శ్రద్ధ పెట్టగలేకపోవడము, అన్ని పనులు ఆలోచనలకే పరిమితమైతే తప్ప కార్య ఆచరణకి మాత్రం నోచుకోలేవు. కాబట్టి ఈ యొక్క 11, 12, 8, 9, 10 తారీఖుల్లో చాలా మటుకు ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. అయితే 13, 14, 15 తారీఖుల్లో మాత్రం మీరు అనుకున్నటువంటి విధంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ధన రాబడి అధికంగా ఉంటుంది. అలాగే అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతే విధంగా చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవ్వడము, లేకపోతే లోన్స్కి సంబంధించినటువంటి సమాచారం పొందడము, ఏది విధంగానైనా కానీ 13, 14, 15 తారీఖుల్లో సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటనంటే ముఖ్యంగా 3, 4 మరియు 8, 9, 10 తారీఖులో గనక జాగ్రత్తలు గనక పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు సంచార ప్రభావం, గ్రహ సంచారం ఏ విధంగా తెలుసుకుందాం. నవమ స్థానమందు రాహువు, తృతీయమందు కేతువు, ద్వితీయమందు శుక్ర బుధులు, జన్మరాశి యందు రవి, లాభస్థానంలో కుజ గురువులు మరియు అష్టమ స్థానమందు శని సంచార ప్రభావం వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి గత జూలై మాసం చెప్పుకున్నట్లుగా ఆనందదాయకంగా గడిచింది. కానీ ఈ యొక్క ఆగస్టు మాసంలో 1 నుంచి 15వ తారీఖు వరకు చాలా జాగ్రత్తలు పాటించితేనే మీరు చాలా సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకనంటే ఒక గజిబిజి, ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది మీకు గోచరం అవుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏ పని యందు చేయాలన్నా కానీ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులే మీకు అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే కుజ గురుల యొక్క అనుగ్రహం తప్ప దైవానుగ్రహం కూడా లోపించడము, గ్రహాల యొక్క అనుగ్రహం ఏమాత్రం కూడా మీకు సంచార ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన కొంత విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎటువంటి నిర్ణయాలు కూడా ప్రధానంగా మీ జీవితానికి పనికొచ్చే వ్యాపార విస్తరణకి కావచ్చు, లేదా కుల వృత్తికి సంబంధించి కావచ్చు, చేతి వృత్తులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా మటుకు ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని
వీక్షించేటువంటి కర్కాటక రాశి వాళ్ళు గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగస్తులకి ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవాలి. మిమ్మల్ని ఆవేశపరిచి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే, మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే సంఘటనలు ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు జరుగుతాయి. కానీ మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలనేటువంటి యొక్క దృష్టితో, లౌక్యంతో మీరు మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి మార్గాన్ని వెతకాలి తప్ప ఈ సమస్యల నుంచి దూరంగా జరగడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అది మొదటికే మోసం. ఎప్పుడు ఎల్లకాలం ఇలాగే ఉండదు. సమస్యలు వస్తాయి, కానీ ఆవేశానికి మాత్రం పోయి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. రాత్రి తర్వాత పగలు, వర్షము తర్వాత మళ్ళీ ఎండ, ఇవన్నీ కూడా సహజమే. జీవితంలో ఆటుపోట్లు అనేవి ఉంటాయి. కాబట్టి ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అష్టమ శని దోష ప్రభావంతో పాటుగా గ్రహ సంచార ప్రభావం కూడా మీకు అనుకూలంగా లేని కారణం చేత అధిక ఒత్తిడి, శారీరక శ్రమ ఇవన్నీ కూడా ఉండడం, మానసిక ఆందోళన కూడా ఉండడం, ఇవన్నీ వెరసి మిమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివన్నీ కూడాను ఈ యొక్క డబ్బుతోనే వస్తాయి. కాబట్టి 75% డబ్బుతోనే తీరుతాయి, 75% డబ్బుతోనే వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది, ఎప్పుడు ధన రాబడి ఉంటుందనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఉద్యోగార్థులైతే అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో మంచిగా ప్రవర్తించండి. ఆవేశానికి లోను కాకండి. ఇక 3, 4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే కొంతవరకు మానసికమైనటువంటి ప్రశాంతత, ఉల్లాసంతో జీవితాన్ని గడుపుతారు. ఉన్నటువంటి ఆ 3, 4 తారీఖుల్లో సంతోషంగా గడపడానికే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఒక పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు పూర్తి చేసుకున్నామనేటువంటి భావన లేదా ఒక గొప్ప పని చేశామనేటువంటి ఒక సంతృప్తి మీకు ఆ 3, 4 తారీఖులో గోచరమవుతుంది. ఇక 5, 6, 7 తారీఖుల్లో మీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. నైబర్స్తో, స్త్రీలైతే నైబర్స్తో కానీ తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఎవరైనప్పటికీ కూడాను కుటుంబ సభ్యులతో ప్రేమతో వ్యవహరించండి. చాలా మటుకు మౌనాన్ని ఆశ్రయిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది 5, 6, 7 తారీఖుల్లో. ఇంకా 8, 9, 10 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీకు హితులు, సన్నిహితులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో, బంధుమిత్రుల సహాయ సహకారాలతో, మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, ధన సహాయం వల్ల కావచ్చు, చాలా మటుకు సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి లోన్స్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు పాజిటివ్ మీకు జరిగే అవకాశం గోచరమవుతుంది. ఇక 11, 12 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ధనము ఖర్చు అవుతుంది. కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు కొంత ఆటంకాలతో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్దల యొక్క దీవెనలతో మీరు ముందడుగు వేయండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో వృధా కాలయాపన, మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, అలాగే ఏ పని యందు శ్రద్ధ ఉండకపోవడము, గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చింతిస్తూ కాలాన్ని వృధాగా గడపడమే తప్ప చేసేటువంటి పనులన్నీ కూడాను పెండింగ్లోనే ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీ భవిష్యత్తు నిర్ణయం కోసం తీసుకునే నిర్ణయాలు ఈ 13, 15, 14, 15 తారీఖుల్లో తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు అనుకూలంగా లేని కారణం చేత తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి వారు, సింహరాశి వారికి ఈ ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు సంచార ప్రభావం గ్రహం ఎలా ఉందో తెలుసుకుందాం. రాశిలోనే శుక్ర, బుధులు మరియు ద్వితీయమందు కేతువు, అష్టమందు రాహువు, సప్తమందు శని వక్రీకరించి, దశమందు కుజ, గురువులు మరియు వ్యయమందు రవి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి వ్యయ రాశి సంచార ప్రభావం మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెడుతుంది. అనుకున్నటువంటి పనులు కార్యంలో వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజ, గురుల యొక్క ప్రభావం దశమస్థానం ముందు ఉండడం, బాధ్యతాయుతమైనటువంటి పదవిని పొందే అవకాశాలు కానీ లేదా ఒక గొప్ప బాధ్యతాయుతమైనటువంటి పదవిని చేపట్టే అవకాశం కానీ మీకు గోచరమవుతుంది. లేదా కుటుంబ పెద్దగా మీరు వ్యవహరించాల్సినటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారంగా కుటుంబ పెద్దగా, వ్యవహారకర్తగా మీరు వచ్చేటువంటి అవకాశాలుగా గోచరమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాల్లో
చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఉద్యోగార్థులకి మంచి అవకాశాలు, నూతన ఉద్యోగం లభించే అవకాశం కానీ, అలాగే బదిలీలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక అన్నింటా చూసుకున్నట్లయితే ప్రధానంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలతో కొంతవరకు బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే అకాలముగా భోజనం చేయడం, ఈ కారణం వల్ల కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ధన రాబడి మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. నూతన వ్యాపార భాగస్వాముల యొక్క కలయిక మీకు ఏర్పడబోతుంది. ఎఫ్ఎంసీజీ ఫుడ్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తర్వాత మీకు గత నెల ఉన్నటువంటి ఇబ్బందుల కంటే చాలా మటుకు సమస్యల నుంచి మీరు ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు బయటపడతారని చెప్పొచ్చు. ఆనందదాయకంగా ఈ యొక్క సింహరాశి వారికి గోచరమవుతుంది. అయితే ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలే 75% ఉంటాయి. ధన సమస్యలే 75% తీరుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏ సమయంలో ధన రాబడి అధికంగా ఉంటుంది, అలాగే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, అలాగే ప్రశాంతంగా ఎప్పుడు ఉండలేకపోతారనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా 1-2 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి అన్నింటా విజయాన్ని పొందుతారు. ధన రాబడి అధికంగా ఉంటుంది. అన్ని పనుల యందు కూడాను శుభవార్తలు వింటారని చెప్పవచ్చు. తర్వాత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుల వృత్తి, అలాగే చేతి వృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి రోడ్ సైడ్ వెండర్స్కి వీళ్ళందరికీ కూడాను శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే ప్రధానంగా ఈ యొక్క 3-4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా చేపట్టినటువంటి పనులలో ఆందోళన, గజిబిజిగా ఉండడం, జిగ్జాగ్గా లైఫ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే ఈ 3-4 తారీఖుల్లో చాలా మేలని గమనించుకోవాలి. ఆల్రెడీ మీరు 3-4 తారీఖుల్లో కనుక ఖర్చులు కనుక పెట్టాలనే ప్లానింగ్ ఉంటే ఆ ప్లానింగ్లో చాలా మటుకు ఖర్చులు తగ్గించుకోండి. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ధన వ్యయము ఈ 3-4 తారీఖుల్లో ఉంది. కాబట్టి అనుకున్న పనులు, ఖర్చులు, మీకు ఏర్పడేటువంటి ఖర్చులు వెరసి ఇబ్బడి ముబ్బడిగా అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 5, 6, 7 తారీఖుల్లో ప్రధానంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఈ పనులు పూర్తి చేసుకోవాలి అని పెట్టుకుంటారు కదా, ఆ పనులకి కార్యరూపం దాల్చడమో, ఆ పనులని పూర్తి చేసుకోవడమో, కొంతవరకు సంతృప్తిని పొందేటువంటి జీవితం ఈ 5, 6, 7 తారీఖుల్లో ఉంటుంది. ఒక పెద్ద ఆగిపోయిన పనులను పూర్తి చేశామనేటువంటి సంతృప్తి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఒక మంచి పని చేశాము అనే సంతోషంతో కూడుకున్న జీవితం 5, 6, 7 తారీఖుల్లో ఉంటుంది. ఇక 8, 9, 10 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారికి ఇతరులతో కొంతవరకు విభేదాలు ఏర్పడేటువంటి అవకాశము గోచరమవుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఎంతవరకు తగ్గి మాట్లాడి ఉండడమే చాలా మంచిది. చాలా మటుకు మౌనాన్ని కనుక ఆశ్రయించినట్లయితే ఈ యొక్క 8, 9, 10 తారీఖులో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆకస్మిక ధన వ్యయం కూడా గోచరమవుతుంది. ఇక 11, 12 తారీఖుల్లో మిత్రులు, ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులు పూర్తి చేసుకుంటారు. వారు మీకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించలేకపోయినప్పటికీ కూడా మాట సహాయం వల్ల మీ యొక్క సమస్యలను తీరుస్తారు. అలాగే ధన రాబడి అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఇతరుల నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ యొక్క జీవితంలో కొంత మార్పు తీసుకొస్తుందని చెప్పవచ్చు. ఇక 13, 14, 15 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే మీరు చేపట్టినటువంటి పనులు కానీ, ఆల్రెడీ మీరు ఏదైనా కానీ అంతకుముందు చేపట్టి పనులు కొన్ని కార్యరూపంలో దాల్చినటువంటి వాటికి కొంతవరకు కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క దీవెనలతో మీరు కార్యక్రమాలకు ముందుకు సాగండి. చాలా మటుకు ఆటంకాల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి కావచ్చు కొంత ధన వ్యయం అధికంగా అవుతుంది. నూతన గృహోపకరణాల కొనుగోలు, కొత్త వస్తువులు మీ ఇంట్లో వచ్చి చేరుతాయి. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కేతు యొక్క సంచారం, 7వ స్థానంలో రాహువు, 6వ శని వక్రీకరించి ఉండడం, అలాగే కుజ గురుల యొక్క సంచారం 9వ స్థానం ముందు, 11వ మందు రవి సంచారము, 12వ మందు శుక్ర బుధ సంచారం. వెరసి దైవానుగ్రహం, గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గత మాసము కంటే చాలా అద్భుతంగా ఈ యొక్క కన్యా రాశి వారికి స్థితిగతులు ఉంటున్నాయి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని ఏమాత్రం కూడా మిస్ చేసుకోకండి. అవకాశాలని మీరు అనుమానంతో కనుక చూసినట్లయితే మంచి అవకాశాలని మీరు కోల్పోతారు. కాబట్టి గ్రహ సంచారం అధికంగా ఉంది, శుభ ప్రభావం అధికంగా ఉంది. అలాగే దైవానుగ్రహాన్ని సూచించే గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండడం, ఈ కారణం చేత కన్యా రాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా
వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు చాలా మటుకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగార్థులకి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు 16వ తారీఖు తర్వాత బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు మీకు గోచరమవుతాయి. విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో విద్యార్థులకి మరియు ఉద్యోగార్థులకి శ్రమ పడితే తప్ప అనుకున్నటువంటి యూనివర్సిటీలో కానీ అనుకున్నటువంటి సంస్థలో కానీ ఉద్యోగం లేదా సభ్యత్వం లభించదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆత్మవిశ్వాసంతో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే కన్యా రాశి వారికి ఈ యొక్క మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరమవుతుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, కులవృత్తి, చేతి వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి అవకాశాలు మెరుగవుతాయి. నూతన భాగస్వాముల యొక్క కలయిక కావచ్చు, లేకపోతే ఇదివరకు మీకు ఎవరైనా కానీ విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం దాంపత్యంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మంచి శుభ పరిణామం మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచరం అవుతుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏతావాత ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ధన ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆందోళనకరమైనటువంటి జీవితం ఎప్పుడు ఉంటుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాము. ముఖ్యంగా 1, 2 తారీఖుల్లో మీకు ప్రశంసల వర్షం కురుస్తుంది. అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో రాణింపు కానీ అధికారుల యొక్క అనుగ్రహం కానీ అండదండలతో మీరు మెరుగైనటువంటి స్థితిలో ఉద్యోగ స్థితిలో ఉంటారు. 3, 4 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధన ప్రవాహము అధికంగా ఉంటుంది. ప్రధానంగా రాని బాకీలు వసూలు అవ్వడము లేదా విశేష ధన రాబడి ఈ 3, 4 తారీఖులో గోచరమవుతుంది. 5, 6, 7 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే వివాహ సంబంధమైన విషయాలు కావచ్చు, కొంత కలత చెందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 5, 6, 7 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం, అధిక ధన వ్యయం అవ్వడము, కుటుంబ సభ్యుల వలన అధిక ధన వ్యయం అవ్వడం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇంతకుముందే ప్లాన్ చేసుకున్నట్టుగా 5, 6, 7 తారీఖులో కనుక ఖర్చులు కనుక పెట్టుకుంటే చాలా మటుకు ఖర్చులను తగ్గించుకోవడమో ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడమో చేసుకోండి. ఎందుకు అంటే ఈ 5, 6, 7 తారీఖుల్లో ఆకస్మిక ధన వ్యయము కనబడుతుంది. కాబట్టి ప్లానింగ్ ప్రకారం పెట్టుకునే ఖర్చులు ఆ రోజున జరిగేటువంటి ఆ 3 రోజుల్లో జరిగే ఖర్చులు అధికంగా తోడై మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి చాలా మటుకు ఖర్చుల్ని మీరు ప్రాక్టికల్గా తగ్గించుకుంటే ప్రశాంతత మీరు పొందుతారు. ఇక 8, 9, 10 తారీఖుల్లో ప్రధానంగా మీ జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడమో లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడమో, ఏదైనా ఒక మంచి పని చేశాను లేదా ఈ పని చేయడం నా జీవితంలో మంచి జరుగుతుందనే ఒక సంతృప్తితో ఈ 8, 9, 10 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి అధిక ధన వ్యయం, సంతోషకరమైనటువంటి జీవితం, విందులు వినోదాలు కావచ్చు, బంధువులతో స్నేహితులతో లేదా పాత స్నేహితులను కలుసుకోవడమో పాత ఉద్యోగస్తులను కలుసుకోవడమో లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ సంతోషంతో గడిపే రోజులు 8, 9, 10 తారీఖులు అని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశము, కంటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడడం, మీ యొక్క వాక్కును ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ 11, 12 తారీఖుల్లో మీరు అంత సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో అయితే మీ హితులు, సన్నిహితులు, స్నేహితుల యొక్క ప్రభావం వలన చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే అంది వచ్చినటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకోవడం ద్వారా మీకు మెరుగైనటువంటి జీవితం మీకు గోచరం అవుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఇక ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో మీకు ఆ వ్యక్తుల నుంచి సమాచారం వచ్చి కొంత డబ్బు మీకు చేరుతుంది. ఏ విధంగా చూసినప్పటికీ ఈ 13, 14, 15 తారీఖుల్లో మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతాయి. అధిక ధన రాబడి గోచరమవుతుంది. కాబట్టి ఏతావాత గ్రహ సంచార ప్రభావము, దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మనోవాంఛము తీరుతుంది. ముఖ్యంగా 5, 6, 7, 11, 12 తారీఖుల్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడము లేదా తీసుకునేటువంటి నిర్ణయాలకి 1కి 2 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేస్తే చాలా మటుకి 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైన జీవితంగా చెప్పవచ్చు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు
గ్రహ సంచారం తెలుసుకుందాం. తులారాశి వారికి వ్యయమందు కేతు, షష్టమందు రాహు, పంచమందు శని వక్రీకరించి మరియు అష్టమందు కుజ గురువుల యొక్క సంచారము, దశమ స్థానమందు రవి, లాభస్థానమందు శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ప్రధానంగా ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కొంతవరకు పెట్టుబడులు అనేటువంటివి పెట్టకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయం గమనించుకోవాలి. ఎందుకంటే అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి మంచి ప్రతిభ కలిగినటువంటి సీట్లు సంపాదించుకుంటారు, అనగా అనుకూలమైనటువంటి యూనివర్సిటీలో మీకు సీటు దొరుకుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. మీ యొక్క అభివృద్ధి అంటే ఏ విధంగానైనప్పటికీ కూడా మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులే మీ యొక్క వెంట ఎప్పుడూ ఉంటారనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఏతావాత మీకు ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులు ముఖ్యంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌక్యంతో ప్రవర్తించి మీకున్నటువంటి సమస్యల్ని దాటవేసుకోండి. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా కొంత ఆందోళనకరమైనటువంటి జీవితం ఉద్యోగార్థులకి ఉంటుందని చెప్పవచ్చు. ఏతావాత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహాన్ని సూచించే గ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం, అలాగే గ్రహ సంచారం కూడా సామాన్యంగా ఉండడం, ఈ కారణం చేత కొంతవరకు మీకు కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. అయితే మీరు మొహమాటానికి పోయి మీరు కొన్ని నిర్ణయాలు కనుక ఎదుటివారికి అనుకూలంగా తీసుకుంటే ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి మీరు పడతారు. కాబట్టి నిర్మోహమాటంగా ఉండే తత్వాన్ని మీరు ఈ యొక్క 15 రోజుల పాటు అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మీ వల్ల ఇతరులు లాభపడతారు తప్ప మీకు అవసరం వచ్చినప్పుడు సహాయ సహకారం అందించే వ్యక్తులు మీకు గోచరం అవ్వరు. కాబట్టి స్వయం కృషితో మీ మీద నమ్మకంతోనే మీరు పని చేసుకుంటేనే ఈ తులారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఏ మనిషికి అయినప్పటికీ కూడాను ప్రధానంగా 75% సమస్యలు ధనం వల్ల వస్తాయి. ఆ 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 1-2 తారీఖుల్లో ప్రధానముగా సంతానముతో విరోధములు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానం మూలకంగా సమస్యలు కానీ, సంతానం మూలకమైనటువంటి ఖర్చులు కానీ, సంతానంతో వాగ్వివాదాలు కానీ చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు ఒక డిప్లొమాటిక్గా మీ యొక్క సంతానంతో మీరు వ్యవహరించినట్లయితే చాలా మటుకు కొంత శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలకి కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 3-4 తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పనులకు తగ్గట్టుగా రాణింపు అనేటువంటిది ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలిగేటువంటి యొక్క తత్వము ఈ 3-4 తారీఖుల్లో మీకు గోచరమవుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి విధంగా మీరు పనులు పూర్తి చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఇక 5, 6, 7 తారీఖుల్లో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా కావచ్చు, లేదా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, చేతి వృత్తి వ్యాపారాల వల్ల కావచ్చు, ఎవరికైనప్పటికీ కూడాను అధిక ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖులో కనుక గమనించుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా కానీ ఆందోళనగా ఉంటుంది. అలాగే వృధా కాలయాపన, అధిక ధన వ్యయం, ఖర్చు అధికంగా అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 8, 9, 10 తారీఖుల్లో మీరు ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నటువంటి ప్రకారం ఆ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే ఆ యొక్క ఖర్చుని తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చుని వాయిదా వేసుకోవడమో మేలని గమనించాలి. ఎందుకంటే ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా 8, 9, 10 తారీఖుల్లో మీకు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డేట్స్ ప్లాన్ అనేటువంటిది చేసుకోండి. ఇక 11, 12 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇప్పటి వరకు గత 10 రోజుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి కొంత పనులు పూర్తి అవ్వడం లేదా ఒక పని పూర్తి చేయడం ద్వారా సంతోషకరమైనటువంటి పరిస్థితిని మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నిటికీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. ఏదైనా ఒక బాధ్యతగా
ఒక రెస్పాన్సిబుల్ తీర్చుకున్నాననే యొక్క సంతోషంతో ఈ 11, 12 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక 13, 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృత్తి ఉద్యోగాదులలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ధన వ్యయం అధికంగా ఉంటుంది. మీరు చేపట్టినటువంటి పనులలో మీరు అనుకున్నది ఒకటవుతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని వక్రీకరించి, పంచమందు రాహువు, అలాగే లాభమందు కేతువు, సప్తమందు కుజ గురుల యొక్క సంచారం మరియు నవమందు రవి యొక్క సంచారము, అలాగే దశమందు శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభ యోగము అనేకంగా కనబడుతుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించే ప్రయత్నాల్లో వారికి వివాహ యోగ్యతలు కలిసి వచ్చి నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు గోచరమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచారము దైవానుగ్రహము అనుకూలంగా ఉండడం కారణం చేత తలపెట్టినటువంటి కార్యంలో కార్య జయాలు పొందేటువంటి అవకాశం గోచరమవుతుంది. అయితే ఉద్యోగార్థులకు సంబంధించి జాగ్రత్తగా ఈ యొక్క ఆగస్టు మాసంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణకు సంబంధించి కావచ్చు, అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫుడ్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరమవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి యోగదాయకమైనటువంటి ధనరాబడి అధికంగా గోచరమవుతుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులైతే అధిక శ్రమ కోరిస్తే తప్ప ఉత్తీర్ణత శాతాన్ని పొందలేకపోతారు. అయితే కొంత విద్యార్థులకు సంబంధించి అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీటు రావడానికి ఒకటికి పలుమార్లు ప్రయత్నిస్తే తప్ప లభించినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక ఉద్యోగార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే కొంతవరకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరమవుతున్నాయి. అయితే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహంతో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలు, అలాగే ఈ యొక్క 75% సమస్యలు ధనపరంతోనే కూడుకుంటాయి. కాబట్టి ఆ సమస్యలు ధనం వల్లనే తీరుతాయి. కాబట్టి ఏ ఏ రోజుల్లో మనకు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఎప్పుడు ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని పొందుతారనే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా 1, 2 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని ఎందు చేయాలన్నా కానీ ఆసక్తికరంగా ఉండకపోవడము, అధిక ధన వ్యయం అవ్వడము, చేసేటువంటి ప్రతి పనికి కూడాను ఆటంకాలు కలిగి 1, 2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క 1, 2 తారీఖుల్లో గోచరమవుతుంది. ఇక 3, 4 తారీఖుల్లో చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించే ప్రయత్నాలు కానీ, కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయాల పట్ల అవగాహన సంపూర్ణంగా లేకపోవడం, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, సంతానంతో విరోధములు కానీ, సంతానం మూలకంగా సమస్యలు కానీ, సంతానం మూలకంగా ఖర్చులు కానీ పెరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ధన వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక 5, 6, 7 తారీఖుల్లో మీకు వృత్తికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మీకు ప్రగతి కనబడుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు మంచి లాభాన్ని పొందుతారు. అలాగే ఈ 5, 6, 7 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగ్గట్టుగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఉద్యోగార్థులకి తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కానీ, అధికారుల యొక్క అండదండల ప్రభావంతో మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ధన రాబడి అధికంగా గోచరమవుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా మంచి ఫలితాలు రావడం, వ్యాపారంలో అభివృద్ధి రావడం, అలాగే ఇప్పటి వరకు మీరు నష్టాలతో ఉన్నటువంటి వారికి కొంత లాభంలో రావడం, ఈ విధంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ 8, 9, 10 తారీఖుల్లో మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి మానసిక ప్రశాంతత లోపించడంతో పాటుగా అధిక ధన వ్యయం అవ్వడము, అలాగే ఏ పని చేసినప్పటికీ కూడాను లాభసాటిగా ఉండకపోవడము, అలాగే ప్రయత్నమే తప్ప ఫలితము శూన్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ యొక్క 11, 12 తారీఖుల్లో ఉంటుంది. వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 13, 14, 15 తారీఖుల్లో మీరు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులకి మీకు ఆ పనులకు పూర్తి అయ్యేటువంటి అవకాశం, లేదా జీవితంలో ఈ పని పూర్తి చేశాము అనే సంతృప్తి, లేదా ఇది సాధించాము, మనకు అనుకున్నది సాధించుకున్నామనేటువంటి తత్వము ఈ 13, 14, 15 తారీఖుల్లో గోచరమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని 13, 14, 15 తారీఖుల్లో ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఏతావాత
మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. తృతీయ ముందు శని వక్రీకరించి ఉండడం, అలాగే చతుర్థ మందు రాహు, దశమందు కేతువు, షష్టమ మందు కుజ గురుల యొక్క సంచారం మరియు అష్టమ మందు రవి యొక్క సంచారం, నవమందు శుక్ర బుధుల యొక్క సంచారం వెరసి చూసుకున్నట్లయితే దైవానుగ్రహం తప్ప గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి ఈ ధనుసు రాశి వారికి. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మీ మీద కొంత నిందలు బంధుమిత్రులే తోటివారే వేస్తారు. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, వృత్తి వ్యాపారంలో కావచ్చు, లౌక్యముతో మీరు శ్రద్ధతో మీరు వ్యవహరించండి. ఏమాత్రం అశ్రద్ధ చూపినా, ఏమాత్రము మీరు అలసత్వం చూపినా అనుకోని కారణాల వల్ల అపనిందలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెయ్యని పనికి మీరు తప్పుగా మీరు బాధపడతారు. చెయ్యని పనికి మీరు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. కాబట్టి ఎటువంటి అపనిందలకి తావివ్వకుండా దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క ధనుసు రాశి వారికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపార విస్తరణకి సంబంధించి, అలాగే ఈ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన చేయ ప్రయత్నాలు చాలా మటుకు మీరు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత గొప్పగా మీ యొక్క ఎఫర్ట్ పెట్టి మీ యొక్క పనులు చూపినప్పటికీ, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, అభివృద్ధి పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక భావనతో పాటుగా మీరు అశక్తుల్ని అనేటువంటి ఒక భావన మీలో పెరగడం, తద్వారా నెగిటివ్ ఎనర్జీతో మీరు ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఏది కూడా దరిచేరనీయకుండా మీరు దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే గ్రహ సంచారం, ఈనాటి ఉన్నటువంటి గ్రహ సంచారం మళ్ళీ ఎప్పుడు అలాగే ఉండదు. రాత్రి తర్వాత పగలు ఎప్పుడే, వర్షం తర్వాత ఎండ మామూలే. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, మంచి జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు బాగా శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి. ఉద్యోగార్థులకి అయితే కాస్త మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకోకపోవడమే చాలా మంచిదని గమనించగలరు. మార్పు కోరుకుంటే అది మీ యొక్క భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకి శ్రద్ధతో అధిక శ్రమ పడితే తప్ప మంచి విశ్వవిద్యాలయాల్లో మంచి సీటు సంపాదించుకోలేకపోతారు. అనుకున్నటువంటి కంటే కొద్దిగా తక్కువ శాతంతో, ఉత్తీర్ణత శాతంతో మీరు ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చు. ఇక ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఆశించకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందడుగు వేస్తేనే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని రకాలుగా శుభయోగమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్యుల మధ్య పొరపచ్చాలు జరిగే అవకాశం జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి మహిళా రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు శుభదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత తీసుకున్నటువంటి నిర్ణయంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే అన్ని రకాలుగా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏ సమయంలో అధిక ధనంగా ఉంటుంది, ఏ సమయంలో రాబడి అధికంగా ఉంటుంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖుల్లో ప్రధానంగా మీకు ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు వసూలవుతాయి. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఆనందంతో కుటుంబంతో గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 3, 4 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటా అనే ఆందోళనతో మీరు కొంత ఇబ్బందికరంగా మారుతారు. అలాగే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులైతే ఉన్నత విద్యకి ఎలా అనే ఆలోచన కానీ, లేకపోతే ముఖ్యంగా పిత్రార్జితం, స్వార్జితం సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోనే ఈ యొక్క 3, 4 తారీఖుల్లో గోచరం అవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే అధిక ధన వ్యయం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొత్తగా మీరు ఆ రోజున ఆకస్మికంగా ధన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం 3, 4 తారీఖుల్లో పెట్టాల్సినటువంటి ఖర్చులను తగ్గించుకోవడమో, ఆ ఖర్చును వాయిదా వేయడం చేసుకున్నట్లయితే ఆకస్మికంగా అయ్యే ఖర్చులకి తోబాటుగా మీకు కొంతవరకు ధన నష్ట నివారణ జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 5, 6, 7 తారీఖుల్లో ప్రధానంగా మీ యొక్క సంతానంతో వాగ్వివాదాలు కానీ, సంతానంతో విభేదాలు కానీ, లేదా సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సంతానం మూలకమైన సమస్యలు కానీ ఏర్పడతాయి. కాబట్టి లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారు. ఈ యొక్క 5, 6, 7 తారీఖుల్లో కూడా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక 8, 9, 10 తారీఖుల్లో కొంతవరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా మటుకు మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే
మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యంగా ఉద్యోగార్థులకి మీ యొక్క ప్రతిభకి తగ్గట్టుగా అధికారుల యొక్క అండదండలు లేదా అధికారుల యొక్క అనుగ్రహం కానీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక 11, 12 తారీఖుల్లో అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరం అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు 11, 12 తారీఖుల్లో మీరు పొందుతారు. ఇక 13, 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా పని చేయాలన్నా బద్ధకంతో కూడుకున్నటువంటి పని, ఏ పని ముందు లక్ష్యం అనేటువంటిది లేకపోవడము, ఏ పని చేయాలనేటువంటి ఆసక్తి లేకపోవడం, బద్ధకం పెరగడం, తద్వారా అన్ని పనులు కూడాను వాయిదా వేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 13, 14, 15, 3, 4 తారీఖుల్లో ఆకస్మిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3, 4, 13, 14, 15 తారీఖుల్లో ఏదైనా ప్లానింగ్ ప్రకారం మీరు పెట్టుకున్న ఖర్చులు ఏదైతే ఉంటాయో అవి తగ్గించుకోవడమో లేదా వాయిదా వేసుకోవడం చేసుకోండి. ఎందుకు అనంటే ఈ 3, 4, 13, 14, 15 తారీఖుల్లో ఆకస్మిక ధన ఖర్చులు ఉన్నాయి, ధన వ్యయం అవుతుంది. కాబట్టి మీరు పెట్టుకున్న ఖర్చులతో పాటు ఆకస్మికంగా జరిగే ఖర్చులు తోడైతే ఇబ్బడి ముబ్బడైపోయి ఖర్చులకి అధికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా సంతోషంగా ఉండగలుగుతాడు, సమస్యల నుంచి భరించగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 4వ తారీఖు రోజున అమావాస్య ఆదివారము మరియు పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి సందర్భంగా సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో కర్మదోష ప్రభావం, గత జన్మ కర్మదోష ప్రభావం అనే సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమస్యల నివారణకి, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నివారణకి కర్మదోష నివారణ హోమాలు మరియు తెలిసి తెలియక ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం వల్ల కలిగే శాప నివృత్తి హోమాలతో పాటుగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది మీ గోత్రనామాదులతో. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ద్వితీయ మందు శని వక్రీకరించడం, తృతీయ మందు రాహువు, అలాగే నవమందు కేతువు, పంచమ మందు కుజ గురులు, సప్తమందు రవి మరియు అష్టమందు శుక్ర బుధుల యొక్క సంచారం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా కూడాను వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయము కాదు. దైవానుగ్రహం మెండుగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా విజయాన్ని మీరే పొందుతారని చెప్పవచ్చు. అయితే ఉద్యోగార్థులు కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే ప్రధానంగా ఆందోళనకరంగా ఉండే సంఘటనలు ఉద్యోగార్థులకి జరుగుతాయి. కానీ వాటికి భయపడకుండా, వెన్ను చూపకుండా మీరు ధైర్యంగా ముందడుగు వేసినట్లయితే, మీరు మొండిగా ఉంటే తప్పకుండా మీకు వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి ఉద్యోగార్థులు బయటపడతారని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులు కాస్త శ్రమ పడితే తప్ప నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువగా శ్రమపడే ప్రయత్నం, మీ యందు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి. అలాగే మీ యొక్క వాక్కు ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారి, ఈ యొక్క మకర రాశి వారికి అంత యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. అలాగే ఎవరితో అయినా కానీ, స్త్రీలైనా పురుషులైనప్పటికీ కూడా స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాల జోలికి పోకండి. తద్వారా మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఈ స్వార్జితము, పిత్రార్జితము సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. కోర్టు సమస్యలకు సంబంధించిన దాంట్లో మీకు కొంతవరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరమవుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పీల్కి రానటువంటి కేసులు కూడా అప్పీల్కి వచ్చే అవకాశం గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ప్రధానంగా మీరు తలిచినటువంటి పనులు కార్యరూపం దాల్చే అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు గోచరమవుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. కులవృత్తి, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణంగా మాధ్యమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే ఏ సమస్యకు అయినప్పటికీ కూడా ప్రధానంగా దైవానుగ్రహం తప్పనిసరి అనేటువంటి విషయాన్ని ఈ మకర రాశి వారికి గుర్తుంచుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. సొంత నిర్ణయం వివాహానికి సంబంధించినటువంటి విషయంలో పనికిరాదనే విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఇక ప్రధానంగా
ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. నూతన గృహ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, భూమి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే గృహ మరమ్మతులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు కొంతవరకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి 75% సమస్యలు డబ్బుతోనే, సమస్యలు తీరేది కూడా డబ్బుతోనే. కాబట్టి ఏ రోజుల్లో అధిక ధనాదాయం ఉంటుంది, ఏ రోజుల్లో అధిక ధన ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని మనం కూలంకషంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక 1-2 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో రానటువంటి ఇంక్రిమెంట్లు లేదా ఆగిపోయినటువంటి డబ్బులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అధిక ధనప్రాప్తి మీకు గోచరమవుతుంది. అన్ని రకాలుగా ఈ 1-2 తారీఖుల్లో ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక 3-4 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జీవిత భాగస్వామి నిర్ణయం కావచ్చు, వ్యాపార భాగస్వామి నిర్ణయంతో కొంతవరకు సంతోషకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. మీ యొక్క భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. వారి సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీకు మేలే తప్ప మీకు కీడు జరగదనే విషయాన్ని మకర రాశి వాళ్ళు ఈ 3-4 తారీఖుల్లో గమనించుకోవాలి. ఇక 5, 6, 7 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మీ యొక్క జీవితంలో ఈ 5, 6, 7 తారీఖుల్లో ఈ వస్తువులు కొనుక్కోవాలి లేదా ఈ పని చేయాలని దీనికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ప్లానింగ్ పెట్టుకుంటారో ఆ ఖర్చుల్ని వాయిదా వేసుకోవడమో లేకపోతే ఆ ఖర్చుల్ని తగ్గించుకోవడమో కనుక చేసుకుంటే ఈ 5, 6, 7 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు మీకు ఉన్నాయి. కాబట్టి రెండూ కలిసి మీకు ఇబ్బంది పడకుండా మీరు కాస్త వరకు సేవ్ అవుతారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశంతో పాటుగా సంతానం మూలకంగా సమస్యలు కానీ, సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సంతానపరమైనటువంటి విభేదాలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ నిర్ణయము అనేటువంటిది మీకు ఎదుటి వాళ్ళకి మీకు అది కీడుగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో చూసుకున్నట్లయితే అన్నింటా మీదే జయము. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి యందు శని వక్రీకరించడం, ద్వితీయమందు రాహు, అష్టమందు కేతు, అలాగే చతుర్థమందు కుజ గురుల యొక్క సంచారం, షష్టమందు రవి మరియు సప్తమందు శుక్ర బుధుల యొక్క సంచారం. వెరసి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కుంభరాశి వారికి ప్రధానంగా అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహార్థులకి చక్కటి కళ్యాణ ఘడియలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి వివాహ నిశ్చయాలు కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏదైనా ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది. శుభమైనటువంటి కళ్యాణ పరంపర మీకు గోచరమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు సంప్రాప్తించడం లేదా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లకు సంబంధించి కావచ్చు, అధికారుల యొక్క అండదండలతో మంచి స్థితిని పొందుతారని చెప్పవచ్చు. ఇక బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఈ కుంభరాశి వారికి కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కొంత మీకు ఇబ్బందికరంగా మారుతాయి. గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే గృహంలో మరమ్మతులకు సంబంధించి కావచ్చు, వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అంత ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి గోచరమవుతుందని చెప్పొచ్చు. విద్యార్థులకి మంచి చక్కటి ప్రతిభతో అనుకున్నటువంటి కళాశాలలో మీరు సీట్ సంపాదించుకుంటారు. అలాగే నూతన విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. నూతన విద్యా ప్రవేశాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక ఏతావాత గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కుంభరాశి వారు మెరుగైనటువంటి దైవానుగ్రహంతో అనుకున్నటువంటి విధాలుగా అన్ని రకాలుగా అపజయాల నుంచి బయటపడి విజయంని సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా సమస్యలు అనేటువంటివి 75% డబ్బులతోనే వస్తాయి, 75% డబ్బులతోనే తీరుతాయి. కాబట్టి ఎప్పుడు ధనాదాయం బాగుంటుంది, ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, అలాగే ఏ సమయంలో ప్రశాంతత లోపిస్తుంది, తద్వారా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలుసుకునే విషయాల్ని క్లుప్తంగా తెలుసుకుందాం. మనం గమనించుకున్నట్లయితే 1-2 తారీఖుల్లో ప్రధానంగా ప్రశాంతత లోపిస్తుంది. ప్రతి పని యందు బద్ధకము, ఏ పని ముందుకు సాగట్లేదనే ఒక ఆలోచనలతో ఆ పనులన్నీ కూడాను వాయిదా వేసుకుంటారని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముందుగా నిర్ణయం తీసుకోలేకపోవడం, తద్వారా ఆ యొక్క నిర్ణయం లేకపోవడం వలన పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటారు. వృధా కాలయాపన జరుగుతుంది. ఈ 1-2 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల
శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 3, 4 తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి, రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే అన్ని రకాలుగా మీరు చేపట్టినటువంటి పనులలో మీకు లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఈ 3, 4 తారీఖుల్లో గోచరమవుతున్నాయి. 5, 6, 7 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యలు తీర్చుకుంటారు. జీవిత భాగస్వామి అండదండలు ఈ 5, 6, 7 తారీఖుల్లో మీకు ప్రధానంగా కీలకంగా మీ జీవితంలో మారబోతున్నాయి. అలాగే వ్యాపార భాగస్వామితో అనుకున్నటువంటి విధంగా మీరు లాభాలు పొందుతారు. ఏ విధంగా చూసుకున్నప్పటికీ 5, 6, 7 తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. దాంపత్య విభేదంలో ఉన్న వారికి సమస్యలు తీరి 5, 6, 7 తారీఖుల్లో ఒకటిగా అవుతారు. అలాగే ఏ విధమైనటువంటి పొరపచ్చాలున్న ఆ పొరపచ్చాలన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితం, కుటుంబ సభ్యులతో ఆనందంగా విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రశాంతత లేని జీవితం. ఈ కారణం చేత మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా ఈ 8, 9, 10 తారీఖులో ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. కాబట్టి మీ ప్లానింగ్ ప్రకారం ఆగస్టు నెలలలో 8, 9, 10 తారీఖుల్లో ఖర్చులు కనుక ఉన్నట్లయితే ఆ ఖర్చుల్ని తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఎందుకనంటే 8, 9, 10 తారీఖుల్లో ఆకస్మికంగా ఖర్చులు మీరు పెట్టుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం ఖర్చులు తోడై మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి డిప్లొమాటిక్గా మీరు 8, 9, 10 తారీఖులో కనుక వ్యవహరించినట్లయితే చాలా మటుకు ఆ రోజుల్లో మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖుల్లో ముఖ్యంగా సంతానంతో విరోధాలు, విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సమస్యలు కానీ, అలాగే సంతానంతో విరోధాలు కానీ పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి మంచి చక్కటి సదవకాశం, ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మీ యొక్క ప్రతిభా పాఠవాలు అధికారులకి చేరడం, తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం, మీకు సముచితమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ 13, 15, 14, 15 తారీఖుల్లో మీరు పొందుతారు. ఆనందంగా తోటి ఉద్యోగస్తులతో మీరు గడుపుతారని చెప్పవచ్చు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే రాహు, సప్తమందు కేతు, వ్యయమందు శని వక్రీకరించి ఉండడం, తృతీయమందు కుజ గురుల యొక్క సంచారం, పంచమందు రవి యొక్క సంచారం, షష్టమందు శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయని చెప్పొచ్చు. దైవానుగ్రహం లేకపోవడం, గ్రహ సంచారం కూడా నామమాత్రమైనటువంటి మాధ్యమ ఫలితాలు ఇవ్వడం కారణం చేత మొక్కువని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే తప్ప ఈ యొక్క మీనరాశి వారికి చక్కటి స్థితిగతులు ఉండవని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చాలా శ్రమ పడితే తప్ప నూతన ఉద్యోగం లభించదు. అలాగే ఉద్యోగం మారాలనే ఆలోచన మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మారకుండా ఉండి ఉన్నటువంటి సంస్థలోనే మీరు కనుక పని చేసుకున్నట్లయితే చాలా మటుకు భవిష్యత్తులో కలిగే నష్టం అనేటువంటిది మీరు నివారించుకోగలుగుతారు. ఎందుకంటే గ్రహం అనుకూలంగా లేని కారణం చేత నిర్ణయాలు తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. ఇక వ్యాపార రంగ విస్తరణకు సంబంధించి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి నూతన పెట్టుబడులకి మీరు కార్యరూపం దాల్చకపోవడమే చాలా మంచిది. ఆలోచనల వరకు పెట్టుకోండి తప్ప కార్యరూపంలో దాల్చకండి. ఎందుకంటే నష్ట నివారణ. ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగా లేని సమయంలో మీరు చేసే మీ యొక్క శుభం కోరి చేసే ఏ పని కూడా మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. అయితే ప్రధానంగా FMCG రంగంలో ఉన్నటువంటి వారు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, విద్యాలయాలకు సంబంధించినటువంటి వారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నామమాత్రమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారు స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. పురుషులైనా స్త్రీలైనా మీరు స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకపోవడమే చాలా మేలైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మిమ్మల్ని మొహమాట పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుగా తీసుకునే వ్యక్తులు మీకు తారసపడతారు. తద్వారా మీకు భవిష్యత్తులో వాళ్ళ వల్ల రాని బాకీలుగా మీకు మారిపోతాయి. కాబట్టి డబ్బు విషయంలో మొహమాటాలు పోయి మీరు మీ యొక్క డబ్బుని వృధాగా చేసుకోకండి. ఇది ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళు గమనించాల్సినటువంటి అంశము. అలాగే వృధా ప్రయాస, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను విద్యార్థులకి శ్రమ పడితే తప్ప కోరుకున్నటువంటి చోట విశ్వవిద్యాలయాల్లో సీట్ లభించదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహం తప్పనిసరి అనే విషయాన్ని ఈ మీనరాశి వారు గమనించుకోవాలి. అలాగే ఏలిన శని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు సమస్యలు అనేటువంటి అధికంగా ఉంటాయి. ఎప్పటికి చూసుకున్నట్టయితే ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా చేయాల్సినటువంటి పనులకి 1, 2, 3 సార్లు ప్రయత్నిస్తే తప్ప ఆ ఫలితాన్ని మీరు పొందలేకపోతారు. కాబట్టి
కాలయాపన, వృధా కాలయాపన ఎక్కువగా జరుగుతుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి ధనపరంగా 70% ధన సమస్యలే ఉంటాయి. ఆ సమస్యలు 70% ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు ఆందోళనకరంగా ఉంటుంది, ఎప్పుడు డబ్బు రాబడి ఉంటుందనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 1, 2 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా చేపట్టినటువంటి పనుల్లో కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు పనులు మొదలుపెట్టి కొనసాగుతున్నటువంటి రోజుల్లో 1, 2 తారీఖులు ఉంటే ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు రావడం, లేదా 1, 2 తారీఖుల్లో కొత్తగా మొదటి నెల ప్రారంభమవుతుంది, ఆగస్టు 1 తారీఖు కదా అని చెప్పి నూతన పనులు ప్రారంభిస్తారు కదా, ఆ పనులలో కొంత కార్యహాని జరుగుతుంది. కాబట్టి పెద్దల ఆశీర్వచనంతో మీరు ముందడుగు వేయండి. ఈ 1, 2 తారీఖుల్లో ముఖ్యంగా కార్యహాని జరుగుతుంది కాబట్టి. అలాగే గృహోపకరణాలు, అలాగే గృహంలో మరమ్మతులకి, వాహన మరమ్మతులకి మీకు ఖర్చులు అధికంగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక 3, 4 తారీఖుల్లో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్యం చేసే సూచనలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృధా కాలయాపన, పనులన్నీ కూడాను ఆలోచనలో ఉంటాయి తప్ప ఎటువంటి పని కూడాను ముందుకు సాగదు. ఈ వృధా కాలయాపన 3, 4 తారీఖులో గోచరమవుతుంది. ఇక 5, 6, 7, 8, 9, 10 తారీఖులు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఈ యొక్క 5, 6, 7 తారీఖులో పూర్తి చేసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మటుకు అభివృద్ధి కలుగుతుంది. ధన రాబడి అధికంగా ఉంటుంది. రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. 8, 9, 10 తారీఖులో చూసుకున్నట్లయితే దాంపత్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒక కొలిక్కి వస్తాయి. దాంపత్య జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి సంబంధం అనేటువంటివి మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితంలో మలుపు తిప్పుతుంది. అభివృద్ధి బాటన పొందుతారు. అలాగే వ్యాపార భాగస్వామితో కనుక ఉన్నట్లయితే ఆ 8, 9, 10 తారీఖులో వ్యాపార భాగస్వామి వల్ల మీకు ఊహించని విధంగా రాబడి పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఏ పని చేయాలన్నా కూడా అనాసక్తిగా ఉండడము, ఖర్చులు అధికంగా ఉండడం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వృధా కాలయాపన. అయితే ఈ 11, 12 తారీఖుల్లో మీరు ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం చేసుకున్నటువంటి రోజుల్లో ఈ 11, 12 తారీఖుల్లో ఖర్చులు కనుక ఉన్నట్లయితే ఆ ఖర్చులను తగ్గించుకోవడమో లేదా వాయిదా వేసుకోవడం చేసుకోండి. ఎందుకనంటే ఈ 11, 12 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉన్నాయి. మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నటువంటి ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు రెండు తోడై ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి ప్లానింగ్ ప్రకారం ఈ 11, 12 తారీఖుల్లో మీ యొక్క ఖర్చుల్ని పెట్టుకోండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో సంతానం మూలకమైనటువంటి విరోధాలు కలుగుతాయి. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి 11, 12, 1, 2, 11, 12 తారీఖుల్లో మీరు జాగ్రత్తలు పాటించండి. ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉండని రోజులు 1, 2, 11, 12 తారీఖులు అని చెప్పవచ్చు. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం లేకపోతే గొప్ప గొప్ప పనులు ఎవ్వరూ సాధించలేరు. గొప్ప గొప్ప పనులు సాధించాలంటే దైవానుగ్రహం మీరు ఉండాలి. కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 4వ తారీఖు రోజున అమావాస్య, ఆదివారము మరియు పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి సందర్భంగా ఈ యొక్క సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో గత జన్మ అంటే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి గత జన్మ కర్మదోషాలు కాబట్టి కర్మదోష నివారణ హోమాలు, ఎదుటి వ్యక్తిని తెలిసి తెలియక బాధ పెడతాం కాబట్టి ఆ శాపాలు ఉంటాయి. కాబట్టి శాప నివారణ హోమాలు వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో. ఈ మీనరాశి కూడా ఏలినాటి శని ప్రభావం కాబట్టి శనిదోష నివారణ హోమాలు ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు పర్ హెడ్ 1500 రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? మీనరాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ప్రధానంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, అలాగే దత్తస్తవము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు ఈ 3 స్తోత్రాలు పఠించినట్లయితే
చాలా మటుకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే సమస్యలకి మీ జీవితంలో ఇంకా కష్టాలు ఎక్కువగా పడుతున్నారు అంటే మీ యొక్క జన్మ జాతకంలో ఉండేటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.